సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజ గారు అమ్మ స్వర్ణమాలంబకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ షెల్లెస్ మాస్టర్ ఆశీస్సులతో ఈ రోజు మనం భగవద్గీత సెషన్ ని మొదలు పెడదాము. భగవద్గీతని మొదలు పెట్టే ముందు మనము గీతా పారాయణ విధానం ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన మొదలు పెడుతున్నాను. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఈరోజు ఈ శ్లోకాలు గీతా పారాయణ విధానములో ప్రార్థనా శ్లోకాలు ఇంకా ఉన్నాయి. ఈ రోజు మనము ఈ 5 వరకు చదువుకుందాము. అవునా, చదువుకున్నాము కదా. ఇప్పుడు గీతా పారాయణంలోనికి మనము వెళ్దాము. పారాయణము పారాయణము అంటే మనం చెప్పుకున్నాము కదా. పారాయణము అంటే ఏంటి అని. పారాయణము అయనము. అవునా, పారాయణము మరియు అయనము అంటే అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడాన్ని పారాయణము అని అంటారు. మనము రోజు భగవద్గీతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నాము కదా. ఈ రోజు కొంచెం మళ్ళీ అది తెలుసుకొని మనము శ్లోకాలలోనికి వెళ్ళిపోదాము. అంటే అర్జునుని ద్వారా నూతనంగా తన ఉపదేశాలు ప్రచారము కావాలనేది అతని ఆకాంక్ష. అవునా, అర్జునుడు భగవద్గీత అవగాహనలో ప్రామాణికుడు కావాలని అతడు కోరుకున్నాడు. అందుకే భగవద్గీత ప్రత్యేకముగా అర్జునునికి బోధించబడినట్లు మనకు కనిపిస్తుందన్నమాట. అతడు భగవద్భక్తుడు, శ్రీకృష్ణుని ప్రత్యక్ష శిష్యుడు మరియు సన్నిహిత మిత్రుడు కావడమే దానికి కారణము. కనుక
అర్జునునికి ఉన్నట్టి గుణాలను కలిగిన వ్యక్తి భగవద్గీత చక్కగా అర్థమవుతుంది. అంటే అతడు భగవంతునితో ప్రత్యక్ష సంబంధము ఉన్నట్టి భక్తుడు కావాలి. ఒకడు భగవద్భక్తుడు కాగానే ఆ దేవదేవునితో ప్రత్యక్ష సంబంధము కూడా కలుగుతుంది. అది చాలా విస్తృతమైన కథ సారాంశం. అవునా? అర్జునుడు మిత్రునిగా భగవంతునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అయినా ఈ స్నేహానికి భౌతిక జగత్తులో కనిపించే స్నేహానికి అపారమైనటువంటి భేదం ఉన్నది. ఇది దివ్యమైన స్నేహం. దీనిని అందరూ పొందలేరు. అయినా ప్రతి ఒక్కరూ భగవంతునితో ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. భక్తి యోగ పూర్ణత్వము ద్వారా ఆ సంబంధము జాగృతమవుతుంది. కానీ ప్రస్తుత జీవన స్థితిలో మనము కేవలము భగవంతుడినే కాక భగవంతునితో మన నిత్య సంబంధాన్ని కూడా మర్చిపోయాము. కోటాను కోట్ల జీవరాశులలో ప్రతి జీవుడు భగవంతునితో ఒక ప్రత్యేకమైన నిత్య సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అదే స్వరూపము అని చెప్పబడుతుంది. అవునా? ఇప్పుడు పద్యాలలో శ్లోకాలలోనికి వెళ్ళిపోదాము. మనము 8 శ్లోకాల వరకు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనము 9వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందాం. అవునా? ఒకసారి 1 నుంచి 8 శ్లోకాల వరకు ఒక్కసారి మనం అవునా దాన్ని రివైజ్ చేసుకుందాము కదా. రోజు మనం ఏం చదువుకున్నాము ఏంటి అనేది చెప్పుకోవాలి కదా. అందుకు ఓ శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః. మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానేకం వ్యూఢం దుర్యోధనస్తథా. ఆచార్యాముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి. యుయుధానో విరాటం చ ద్రుపదం చ మహారథః. దృష్టకేతుశ్చ కేతానః. కాశీరాజన్ చ వీర్యవాన్. పురజిత్ కుంతి భోజ్యం చ శైబ్యం చ నరపుంగవః. యుధామన్యం చ విక్రాంత ఉత్తమౌజాన్ చ వీర్యవాన్. సౌభద్రో ద్రౌపదేయం చ సర్వ ఏవ మహారథాః. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధా ద్విజోత్తమా. నాయకా మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమి తే. భవాన్ భీష్మం చ కర్ణం చ కృపం చ సమితింజయః. అశ్వత్థామా వికర్ణం చ సౌమదత్తిస్తథైవ చ. ఈ 8 శ్లోకాల వరకు మనకి పద్యాలు మరియు దాని అర్థాలతో సహా మనకి శ్లోకాలు వాటి అర్థాలతో సహా మరియు భావంతో సహా మనకి అయిపోయింది. ఇప్పుడు 9వది అంటే ఇక్కడ ఎంతవరకు కానీ ఎవరెవరు ఉన్నారు?
ఏమిటి అని అడిగిన దానికి ఇక్కడ మనకి సంజయుడు చెప్పినటువంటిది అనమాట. ఆ సంజయుడు ఏం చెప్పాడు అంటే, ఓ బ్రాహ్మణోత్తమా, నా సేనా బలములలో నా సేనా బలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనటువంటి నాయకులను గురించి నేను మీకు చెబుతాను అని చెప్పాడనమాట. ఇప్పుడు 9వ దాంట్లో చూద్దాం. అన్యే చ బహవః శూరాः మదర్థే త్యక్త జీవితాः నానాశస్త్రప్రహరణాः సర్వే యుద్ధ విశారదాः. అన్యే చ, అన్యే, అన్యే అంటే ఇతరులు, అవునా, అన్యులు, ఇతరులు, అన్యే చ అన్య, ఇతరులు, అన్యే, ఇతరులు, చ అంటే కూడా మరియు అని అర్థం అని కూడా మనము చెప్పుకున్నాము, అవునా. మరియు కూడా, చ అంటే అర్థం, బహవః అంటే బహవ శూరాః అంటే బహః అంటే బహు సంఖ్యలో అంటే చాలా సంఖ్యలో అంటే చాలా ఎక్కువ మంది అని అర్థం అన్నమాట. చాలా ఎక్కువ మంది, బహుళు చాలా మంది, అవునా. ఇక్కడ మనకి చాలా మంది కనిపిస్తున్నారు, నేను చెప్తాను అని చెప్పారు కదా, అది అన్నమాట. అందుకే శూరాహ అంటే వీరులు అని అర్థం అన్నమాట. మదర్థే నా కోరిక అని చెప్తున్నాడు, అవునా. మరియు త్యక్త జీవితాహ అంటే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడ్డటువంటి వారు. ప్రాణ త్యాగానికి అంటే యుద్ధంలో ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధపడిన వారు అని. నానా, నానా అంటే నానా రకాలుగా అంటే అనేక విధాలుగా, శస్త్ర ఆయుధాలను, ప్రహరణాహ, ప్రహరణాహ అంటే దాల్చి, అన్ని రకాలుగా. మరి యుద్ధం అంటే మామూలు కాదు కదా, అన్ని రకాలుగా చూసుకోవాలి కదా, అందుకే ఆయుధాలను కూడా దాల్చి సర్వే అంటే వారందరూ, సర్వే సర్వం అందరూ, యుద్ధ విశారదాహ యుద్ధ నిపుణులు, అవునా. అన్యే చ బహవః శూరాः మదర్థే త్యక్త జీవితాः నానాశస్త్రప్రహరణాः యుద్ధం నానాశస్త్రప్రహరణాः సర్వే యుద్ధ విశారదాః. అవునా, అంటే నా కొరకు జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి పలు ఇతర వీరులు కూడా ఉన్నారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు అని ఇక్కడ ఈ సంజయుడు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అవునా, నాయన యుద్ధానికి ఎవరెవరు వచ్చారు అక్కడ అని అడిగిన దానికి ఇక్కడ సంజయుడు చెప్పడం అనేది జరుగుతుంది. ఇది 9వ శ్లోకం అయిపోయింది. ఒక్కసారి 9వ శ్లోకం దాని యొక్క అర్థాన్ని కూడా నేను మళ్ళీ వినిపిస్తాను. మీకు అర్థం కాకపోతే, ఏదైనా అర్థం కాకపోతే దానికి శబ్దార్థాన్ని కూడా నేను మీకు వివరిస్తాను, మీరు అడగొచ్చు నన్ను. అన్యే చ బహవః శూరాः మదర్థే త్యక్త జీవితాः నానాశస్త్రప్రహరణాः సర్వే యుద్ధ విశారదాః. దీని యొక్క అర్థం, నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు. వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి మరియు యుద్ధ నిపుణులై ఉన్నారు అని చెప్పారు. ఇది 9వ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. ఇప్పుడు 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమే తేషాం బలం భీమాభిరక్షితం. అవునా, అపర్యాప్తం తదస్మాకం, అపర్యాప్తం అంటే అపర్యాప్తం అపరిమితము, అపర్యాప్తం అంటే అపరిమితము, ఇంకా తదస్మాకం తత్ అది, అస్మాకం మన యొక్క, అస్మాకం మన యొక్క,
బలం బలము, భీష్మ భీష్మ పితామహునిచే అభిరక్షితం, అవునా, అభిరక్షితం, సంపూర్ణంగా రక్షింపబడేది, పర్యాప్తం పరిమితమైనటువంటిది, తు కానీ, ఇదం ఈ ఇది, ఏతేషాం పాండవుల యొక్క, బలం బలము, భీమ భీమునిచే, అభిరక్షితం అంటే జాగ్రత్తగా రక్షింపబడేది అని అర్థం అన్నమాట, అవునా. అపర్యాప్తం తదస్మాకం బలం భీమాభిరక్షితం, అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. దీని యొక్క అర్థం ఏంటంటే మన బలము అపరిమితంగా ఉన్నది, మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము, కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది, పాండవ బలము పరిమితముగా ఉన్నది, మన బలము ఎక్కువగా ఉన్నది, కాగా మనకి భీష్మ పితామహుడు కూడా తోడున్నాడు, కానీ ఇక్కడ వీళ్ళకి ఒక భీముడు మాత్రమే ఉన్నాడు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. కానీ భీముడు ఒక్కడు ఉన్నా, ఇక్కడ 100 మంది కౌరవులు ఉన్నా, 5గురు పాండవులు ఉన్నా, ఇక్కడ ఎవరు గెలిచారు అనేది అందరికీ తెలిసినటువంటిది అది, అవునా. చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది అనేది. అపర్యాప్తం తదస్మాకం, అవునా, అపర్యాప్తం అపరిమితము, తత్ అది, అస్మాకం అంటే మన యొక్క, బలం బలము, భీష్మ పితామహుని అభిరక్షితం అంటే సంపూర్ణంగా రక్షింపబడేది, పర్యాప్తం పరిమితమైంది, తు కానీ, ఇదం ఇది ఈ అని, ఏతేషాం పాండవుల యొక్క, బలం బలము, భీమ భీమునిచే, చూడండి పాండవుల యొక్క భీమునిచే కదా, ఇక్కడ మనకు తెలిసిపోతుంది ఈ అర్థాలలో, బలం, అవునా, బలం, ఏతేషాం ఆ పాండవుల యొక్క, బలం ఎవరు, బలము భీముడు, అవునా, భీముడు ఒక్కడే పాండవులకి బలం అక్కడా అని చెప్తున్నాడు, అభిరక్షితం అంటే జాగ్రత్తగా రక్షింపబడేది, అంటే మన బలము అపరిమితముగా ఉన్నది, ఎక్కువగా ఉన్నది మనకి బలము, అంటే మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాం, కానీ కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది, కొంచెమే ఉన్నది, ఎక్కువగా లేదు అని చెప్తున్నారు అనమాట, అవునా. ఇక 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మమేవేషు రక్షन्तు భీష్మమేవాభిరక్షन्तు భవంతుః సర్వ ఏవ. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతు సర్వ ఏవ హి, భవంతు సర్వ ఏవ హి. ఇక్కడ ఏమన్నాడు, అయనేషు చ సర్వేషు, అయనేషు అంటే ముఖ్య స్థానాలలో, అయనేషు చ, చ అంటే కూడా మరియు అని కూడా చెప్పుకున్నాం కదా, సర్వేషు సర్వత్ర అంటే సర్వత్రా అందరు, యథాభాగం అంటే వివిధముగా ఏర్పాటు చేయబడినట్లు, అవస్థితాః నిలిచి, భీష్మం అంటే భీష్మ పితామహునికి, ఏవా నిశ్చయముగా, అభిరక్షంతు అంటే రక్షణను చేకూర్చాల్సిన, అంటే చేకూర్చాలి కదా రక్షణను, అది అన్నమాట. అంటే
అభిరక్షంతు రక్షణను చేకూర్చాలి కాబట్టి భవంతు మీరు సర్వే అందరూ ఏవహి నిశ్చయముగా అంటే సేనా వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానాలలో అంటే ఎవరైతే ఇంపార్టెంట్ మీరున్నటువంటి మీకున్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళలో వాళ్ళకున్నటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఇస్తారు కదా ఆ స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి అయనేషు చ సర్వేషు యదా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవహి అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు మీరు అందరూ సేవా వ్యూహంతో అవునా అయనేషు ముఖ్య స్థానాలలో చ కూడా సర్వేషు సర్వత్ర యథాభాగం వివిధముగా ఏర్పాటు చేయబడినట్టి అవస్థిత నిలిచి భీష్మ పితామహునికి ఏవ నిశ్చయముగా అభిరక్షంతు రక్షణను చేకూర్చాలి మీరు అందరూ కలిసి భీష్మ పితామహునికి రక్షణను చేకూర్చాలి భవంతః మీరు అవునా సర్వే అందరూ ఏవహి నిశ్చయముగా అంటే సేనా వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి అని ఇక్కడ సంజయుడు చెప్పడం అనేది జరిగిందనమాట అవునా ఏమని యుద్ధంలో ఎల్లప్పుడూ విజయము సాధించే మీరు భీష్ముడు మరియు కర్ణుడు కృపుడు అశ్వత్థామ వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రులైన భూరుశ్రవుడు వంటి వారు ఉన్నారు కానీ నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు వారందరూ నానా రకాల ఆయుధాలను దాల్చి యుద్ధ నిపుణకై ఉన్నారు అవునా యుద్ధ నిపుణులై ఉన్నారు అంటే మన బలము అపరిమితంగా ఉన్నది మనము భీష్మ పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షింపబడి పాండవులు పాండవ బలము పరిమితముగా ఉన్నది అని చెప్తున్నారు మరియు సేనా వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణలో చేకూర్చాలి అని చెప్పడం జరిగింది ఈరోజు మనము 4 శ్లోకాలను నేర్చుకున్నాము అవునా 8, 9, 10 మరియు 11 ఇప్పుడు మనము ఈ గీత చదివిన తర్వాత ముగించుకునే ముందు గీతామృతమును అవును గీతా మాహత్యమును చదవాలి దాన్ని ఒక్కసారి చదువుకొని క్లాస్ ని ముగిద్దాం గీతా మాహత్యము భగవాన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభు భూదేవి విష్ణు భగవానుని గురించి ఇట్లు ప్రశ్నించను ఓ భగవానుడా పరమేశ్వర ప్రభు ప్రారబ్ధము అనుభవించడానికి అచంచలమైన భక్తి ఎట్లు కలగగలదు దానికి ఏం చెప్తున్నాడు ఇక్కడ శ్రీ మహావిష్ణువు చూద్దాం ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్త సుఖీ లోకే కర్ణాలోపలిప్యతే శ్రీ మహావిష్ణువు చెప్పాను ఓ భూదేవి ప్రారబ్ధం అనుభవించుచున్నను ఎవరు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడయ్యుండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే నంతవరక ఈ ప్రపంచమున సుఖముగా నుండును
మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీదళమంభసా. తామరాకులో నీరంటనట్లు గీతాధ్యయనం చేయువానిని మహాపాపములు కూడా కొంచెమైనను అంటకుండును. ఎంత బాగుంది కదా! తామరాకు మీద నీళ్లు పడ్డట్టుగా ఒక డ్రాప్ లాగా ఇలా ఇలా కనిపిస్తాయి, కానీ తనకి అంటుకోవు. తామరాకుకి నీరు అంటుకోదు. ఇక్కడ కూడా తామరాకులో నీరు అంటినట్లు గీతాధ్యయనం చేయువానిని మహాపాపములు కూడా కొంచెమైనను అంటకుండును. గీతాయః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఎచ్చట గీతా గ్రంథం ఉండును మరియు ఎచ్చట గీతా పారాయణమునర్చబడుచుండును అచ్చట ప్రయాగ మొదలగు సమస్త తీర్థములను ఉండును. అవునా? ఎక్కడైతే గీతా గ్రంథం అంటే ఈ భగవద్గీత ఉంటుందో, మరి ఎక్కడైతే ఈ భగవద్గీతను పారాయణం చేస్తారో అక్కడ ప్రయాగలు ఉండటం మొదలగు సమస్త తీర్థములన్నీ కూడా అక్కడ ఉంటాయంట. ఈ రోజుతో మనము ఈ భగవద్గీత సెషన్ ని ముగించుకుందాము. మరియు రేపటి తరగతిలో 12, 13, 14, 15 శ్లోకాలను మనము చెప్పుకుందాము. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ శ్లోకాలని రోజు మీరు తప్పకుండా చదవాలి. ఎందుకంటే రోజు చదువుతూ ఉంటే మనకి గుర్తుండిపోతుంది. ఎప్పుడో ఒకసారి చదివితే గుర్తుండదు. వాటిని కొంచెం పలకడము, అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మనము రోజు ఇలాగే చదువుకుందాము. రోజు 11 నుంచి 12 గంటల వరకు మనకి తరగతి ఉంటుంది. అవునా? హరే కృష్ణ.